बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने पीर को कहा कि तेलंगाना में कांग्रेस के दौरे हुकूमत में तकरीबन 6.5 लाख ऑटो रिक्शा ड्राइवरों ने अपनी रोजी रोटी खो दी है। उन्होंने कहा कि यह नतायज किसी ऐसे शख्स को रियासत के वज़ीर आला के तौर पर मुकर्रर करने का बराह रास्त नतीजा है। पीर को चेवल्ला में हल्के के इजलास से खिताब करते हुए केटी रामाराव ने पार्टी कारकुनों में तालमेल की कमी का एतराफ़ किया। उन्होंने कहा कि गुज़िश्ता 10 सालों में पार्टी और उसके कारकुनों के दरमियान हम आहंगी में नुमायां कमी वाक़ हुई है। केटीआर ने उनसे वादा किया कि वो इस खला को पूरा करने की जिम्मेदारी लेंगे। केटीआर ने कहा कि बीआरएस की कार ने गैर मामूली कारकर्दगी का मुजाहरा किया। 14 साल के अरसे में दिल्ली का सफ़र किया। ये पिछली दहाइयों में 100 की मुस्तकिल रफ्तार से हर गली में घूमती रही। गुज़िश्ता लोकसभा इंतखाबात के दौरान चेवल्ला हाईवे पर दुगनी रफ्तार से दौड़ने की उम्मीद थी। उन्होंने मजीद कहा कि कार की खिदमत यानी सर्विसिंग के लिए कार गई हुई है और लोकसभा इंतखाबात के दौरान उसकी तेज़ रफ्तारी से चलने की उम्मीद है। కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తామని మాట్లాడుతారు. కాంట్రాక్టర్లతో మీటింగ్లు పెడతారు. రైతులకు మాత్రం మీటింగ్ లేదు, సమాచారం లేదు. రైతు బంధు ఎప్పుడు పెడతారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళు చెప్పు తీసుకొట్టుకుని అంటున్నారు. ఎందుకు ఆ మార్పు మనం పెట్టుకుంది? చెప్పు తీసి కొట్టించుకుంటాం కదా. రైతు బంధు ఎప్పుడు పడుతుంది రాయి అంటే దానికి చెప్పు తీసుకొడతాం. నేను అడుగుతా ఉన్నా, మరి చెప్పు తీసుకొట్టమంటున్నారు కదా వెంకటరెడ్డి గారు, మరి మీరు దావోస్ పోయి పచ్చి అబద్ధాలు చెప్పినందుకు మీ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ముఖ్యమంత్రి పోయి రైతు భరోసా చాలు చేసిన నేను అని చెప్తున్నాడు. దావోస్ పోయి అక్కడ సదస్సులో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. చాలా అయిందా రైతు భరోసా మీ దగ్గర? చేయలేదా? 15,000 పడుతున్నాయా? రైతు బంధు తీసేసి రైతు భరోసా పెడతామన్నారు, 10,000 తీసేసి 15,000 ఇస్తామన్నారు. చాలా అయిందా కాలేదా? అయిందా కదా? గడిగే పని. గాంధీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ పచ్చి అబద్ధాలు చెప్పొచ్చునా? ఇంత దుర్మార్గమా? అరే పోనీ అబద్ధం చెప్పినావు సరే, అబద్ధాలు చెప్పి గద్దెకెక్కినావు అది కూడా సరే, కానీ రైతు బంధు ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసుకొడతా అంటాడు. ఇంత